హాయ్ అండి. కస్టమర్ అయితే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి. స్టిచ్చింగ్కి అయితే నార్మల్గానే కుట్టమని చెప్పారు. లైనింగ్ బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్ ఇచ్చిరండి కస్టమరు. ఇది వేరే దగ్గర స్టిచ్చింగ్ చేయించిరంట. ఆది బ్లౌజ్ ఈ ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా అయిందంట. తన షోల్డర్ కూడా జారుతుంటుంది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇది 7 వరకు అయితే ఉందండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు 36 సైజుకి మనం ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలనేది మార్కింగ్ నేనైతే వేసి క్లియర్గా మీకు చెప్తానండి. ఫ్రంట్ నెక్ ఎక్కువ ఉందని ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చేయించిందండి తనైతే. ఇది మనకి పెద్దగా రాకుండా కరెక్ట్ కొలతలతోనైతే ఇప్పుడు నేనైతే మీకు వేసి చూపెడతాను. డ్రాయింగ్ వేసి అయితే పైనుంచి మనమైతే ఫ్రంట్ అయితే 6.5 తీసుకోవాలండి. నెక్స్ట్ కొలత 43, 45 ఉన్న వాళ్ళైతే పాదకు 7 వరకు అయితే తీసుకోవాలండి. అంతకు ఎక్కువనైతే తీసుకోవద్దండి. ఇది 36 ఉంది కదా బ్లౌజ్, 36కి అయితే 6.5 తీసుకుంటున్నా. ఫ్రంట్ నెక్ పొడవు అయితే నెక్ డీప్ అయితే ఎక్కువ వద్దన్నదండి. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకున్నా. పైనుంచి ఇక్కడ కింది నుంచి అయితే ఒక 2.5 వరకు అయితే తీసుకున్నాండి. ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా. కరెక్ట్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసిన తర్వాత ఇదిగోండి పైనుంచి కిందికి అయితే 6.5 అయితే తీసుకున్నా. నేను 6.5 తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 2.5 నెక్ అయితే తీసుకున్నాండి. ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను నేనైతే. ఫ్రంట్ అయితే బ్లౌజు ఫ్రంట్ నెక్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకో ఇక్కడ 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. కరెక్ట్ ఫిట్టింగ్ బాగుండాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకోవాలి. కావాలంటే 3 ఇంచులు కూడా తీసుకోవాలి. డిప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇటు పెంచుకోవాలి తప్ప ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచుకోవద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5కి ఎక్కువనైతే పెట్టుకోవద్దండి. నెక్ అయితే 45 సైజు ఉన్న బ్లౌజులకైతే ఇక్కడ నుంచి ఇక్కడికి పాదకు 7 వేసుకోవాలి మార్కింగ్ తప్ప. ఒక 1/4 ఇంచు పెంచుకోవాలి కానీ అంతకు మించి అయితే పెంచొద్దండి. ఏ బ్లౌజ్కైనా పెంచొద్దు. కరెక్ట్ మార్కింగ్ ఇలా వేసినామనుకో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి.